హాయ్ ఆల్. ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో మన విజయ్ ఆంటోనీది 25th మూవీ అయిన 'భద్రకాళి' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే నేనైతే సర్ప్రైజ్ అయ్యా. మూవీ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఈ మూవీ థియేటర్‌లో ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పుడు వెళ్ళిపోయింది ఇవైతే నాకు అస్సలు తెలీదు. వాళ్ళు పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయలేదు. ఏం జరిగిందో ఏం తెలీదు కానీ ఒక మంచి మూవీ, అండర్ రేటెడ్ మూవీ అయిపోయిందన్నమాట. ఓటీటీకి వచ్చేంత వరకు కూడా మూవీ ఉందన్న విషయం కూడా తెలీదు నాకైతే. ఫ్రాంక్‌గా చెప్తున్నా, ఏదో ర్యాండమ్‌గా చూసేమాట సినిమా. ఈ మూవీకి 'భద్రకాళి' అన్న టైటిల్ కన్నా 'గేమ్ చేంజర్' అనే టైటిల్ దీనికి బాగా సెట్ అవుద్ది అనిపించింది అనమాట. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి సెక్రటేరియట్ దగ్గర బ్రోకర్ అనమాట. మనోడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఎలా అంటే మనోడు ఏం రిచ్ ఏం కాదు, కానీ ఏంటంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, డీజీపీలు, ఐజీలు ఇట్లా పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాగా నార్మల్ పీపుల్ కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మనోడు దాన్ని చాలా తెలివిగా చేస్తాడనమాట. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందో దానికి సాయం చేస్తాడు. వీళ్ళకి డబ్బులు కావాలంటే డబ్బులు, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా రికమెండేషన్ లెటర్ కానీ, సైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే అలాగా. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా. వెళ్ళే కొద్దీ మనకి క్లారిటీ ఇస్తారు, అదైతే చాలా బాగుందన్నమాట. ఒకరికి తెలియకుండా ఒకళ్ళు వాళ్ళ నీడ్స్ అన్ని తీరుస్తూ మనోడికి చేతికి మట్టి అంటుకోకుండా చాలా తెలివిగా ప్లాన్ చేస్తాడు. క్రేజ్ అసలు ఫుల్ మైండ్ గేమ్ ఆడేస్తాడు అన్నమాట అందరితో. కావాల్సినవన్నీ చేసి మనోడు కొంచెం కమిషన్ తీసుకుంటాడు అన్నమాట. దాని తర్వాత మనోడు అయితే ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు ఏంటి అన్నది స్టోరీ అన్నమాట. దాంతోపాటు ఏంటంటే దీంట్లో లేయర్స్ ఉంటాయి అన్నమాట మూవీలో. అంటే అసలు మనోడు ఎవడు, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది. ఆ పాయింట్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది అన్నమాట. ఎవ్వరికి కూడా దొరకకుండా ఆడతాడు, అదైతే సూపర్ ఉంటుంది అన్నమాట. అవన్నీ మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉంటే మనకి జుప్ అంటే మైండ్ ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. చాలా బాగా తీసాడు. ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ సీన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ మనకి దీంట్లో వీళ్ళు ఇంకొక పాయింట్ అయితే చాలా బాగా టచ్ చేశారన్నమాట. అదేంటంటే క్వశ్చనింగ్. మనం ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఏదైనా ఎవరైనా చేస్తున్నప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేయగలగాలి. అండ్ ఒక దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. ఆలోచించుకోకుండా ర్యాండమ్గా అలా ఒక పని చేసేయకూడదు అన్నట్టుగా ఆ పాయింట్ని వీళ్ళు చాలా బాగా చూపించారన్నమాట. మూవీలో ఎక్కడ మనకి అన్వాంటెడ్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ ఇట్లాంటివి ఏ ఉండవు. ఏవి ఎంత లిమిట్లో ఉండాలో అంతే లిమిట్లో ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు స్టోరీ మీద, సీన్స్ మీద ఫోకస్ చేశారు. బట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి సీన్ కూడా మంచిగా డిజైన్ చేసుకున్నారు. అవి కూడా ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.